ఆ రోజు బాగా క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు భూ కబ్జాలు అంటున్నారు. ముఖ్యంగా నిన్న ఆస్రా హాస్పిటల్ది నాకు తెలియదు ఎవరో అమ్మాయో తెలియదు, వీళ్ళు కానీ తెలియదు. వీళ్ళేమో కుంటిమద్ది తర్వాత సీకేపల్లికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ లీడర్లు. నిన్న పేపర్లో వాళ్ళు అరెస్ట్ చేసే వరకు దానికి వైఎస్ఆర్సీపీ లీడర్లు అని తెలియదు, వాళ్ళ పేర్లు కానీ తెలియదు. కానీ ఇక్కడ శ్రీనివాస్ చౌదరి అని ఒక అతను ఉంటాడు రామ్నగర్లో. ఆయన అమ్మాయిని పిలుచుకొచ్చేసి జెడ్పీ కాంపౌండ్లో వీడియో తీపిచ్చేసి ఎమ్మెల్యే భవన్ పేరు చెప్పమని చెప్పేసి బలవంతంగా అమ్మాయితో చెప్పించారు. నాకేం డబల్ రిజిస్టర్ చేస్తాడు. డబల్ రిజిస్ట్రేషన్ నాకేం సంబంధం? అదే సబ్ రిజిస్టర్ మీద ఈరోజు నేను ఎంక్వైరీ చేయించాను, డిఆర్ కంప్లైంట్ ఇచ్చాను, ఎంక్వైరీ జరుగుతుంది. డబల్ రిజిస్ట్రేషన్ ఎలా చేశాడని చెప్పేసి ఎంక్వైరీ జరుగుతాను. ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే అమ్మాయి చెప్పినా కానీ దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎమ్మెల్యే బామర్దికి సంబంధం లేదని చెప్పి చెప్పినా కానీ మళ్ళా మధ్యలో వ్యక్తులు ఎవరో పోయి రెచ్చగొట్టే విధంగా ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వీడియోలు చేపించేసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇంకో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మా పార్టీ వాళ్ళే అమ్మాయి వీడియో మాట్లాడుతూ ఉంటే మా పార్టీ వాళ్ళే మా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ తిడుతూ ఉంటే కనీసం పక్కన ఉండి మందలించిన దాఖలు లేవు. ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తాను మా పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఎవరి దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరు పంపించిన వాళ్ళు. ఆ టైంలో నేను ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియా ఎప్పుడు ఎక్కడ బయటికి పోయినా కానీ ఏదో ఒక టెన్షన్ పెడతారన్నమాట. అంటే ఇది అనంతపూర్లో నేను లేని చూసి బాగా కరెక్ట్గా ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. గతంలో కానీ బయటకు వెళ్ళినప్పుడు ఫారెన్లో ఉన్నప్పుడు ఇదే పంచాయతీ పెట్టారు, వైశాల్స్ ల్యాండ్ కబ్జా అయిందని చెప్పేసి. ఆ వైశాల్స్ ఎవరో తెలియదు, నాకు ఈ పక్క వ్యక్తులు ఎవరో తెలియదు. నాకు మన కాన్స్టిట్యున్సీనే కాదు, అది రాప్తాడు కాన్స్టిట్యున్సీకి వచ్చే ల్యాండ్. అది రాప్తాడుకు సంబంధించిన వ్యక్తులు కొట్టుకుంటే వైశాల్స్ వాళ్ళు కొట్టుకుంటే దాన్ని కానీ దగ్గుబాటి ప్రసాద్ చేయించాడని చెప్పేసి పుకార్లు లేపారు. దాంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక ప్రముఖ టీవీ ఛానల్ సీనియర్ జర్నలిస్టు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వైశాల్స్కి ఫోన్ చేసి మీ వైశాల్స్ భూములన్నీ ఎమ్మెల్యే కాజేస్తా అంటే మీరు ఎందుకు స్పందించరు అని చెప్పేసి శబరి అనే అతను ఫోన్ చేస్తాడు. అబ్బాయి ఫోన్ చేసి అన్న ఇట్లా ఫోన్ చేశారన్న పలానా ఆయన మిమ్మల్ని